మనకి ఎడ్జిబాస్టన్ వేదిక జరిగిన సెకండ్ టెస్ట్లో మన టీమిండియా గెలిచిందంటే దీనికి మెయిన్ రీజన్ ఏమని చెబుతాం, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ అనే కదా. అయితే మరి ఈ బ్యాటింగ్ చూసిన తర్వాత మన మాజీ హెడ్ కోచ్ అయిన రవిశాస్త్రి కూడా దీని గురించి రియాక్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ రవిశాస్త్రి చెప్తుంది రెండు విషయాలు, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ గురించి, అలాగే అతని కెప్టెన్సీ గురించి. అయితే అతను బ్యాటింగ్ కనుక ఒక్కసారి చూసుకుంటే మరి బ్రాడ్మ్యాన్ని తలపించింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే బ్రాడ్మ్యాన్ ఏదైతే ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ అంటే ఎక్కడ కూడా భయం బెరుకు లేకుండా ఆడతాడో, సో అదే విధంగా ఈ 2 ఇన్నింగ్స్లో తన బ్యాటింగ్లో కనిపించింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత మరి విదేశీ గడ్డ మీద ఒక ఇండియన్ కెప్టెన్ అత్యుత్తమమైన బ్యాటింగ్ చేసిన సందర్భం ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే మరి అతని కెప్టెన్సీ గురించి కనుక మనం మాట్లాడితే నేనైతే 10కి 10 ఇస్తాను అని చెప్పేసి సో రవిశాస్త్రి అయితే మాట్లాడాడు. ఎందుకంటే మరి దాంతోపాటు అతను ఆకాష్ దీప్ని తీసుకురావడం టీంలోకి, సో అతను చూసుకుంటే 10 వికెట్స్ తీసుకోవడం, ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి అని చెప్పేసి. దాని తర్వాత మరి ఇంగ్లాండ్ సిరీస్లో మొత్తం కూడా 5 టెస్టులు కంప్లీట్ అయ్యేలోపు ఆకాష్ దీప్ ఒక ఎక్సలెంట్ బౌలర్గా మారే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి రవిశాస్త్రి అయితే దీని గురించి మాట్లాడాడు. సో మరి రవిశాస్త్రి చేసిన ఈ స్టేట్మెంట్స్ బట్టి మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.